బంగ్లాదేశ్లో ఇవాళ ఎన్నికలు జరుగుతుంటే ముందు రోజున ప్రతిపక్షమే హింసాకాండకి రెచ్చిపోయినటువంటి పరిస్థితి దాన్ని కంట్రోల్ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తూ బంగ్లాదేశ్లోని ప్రధాన విపక్షం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె తీవ్ర హింసకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికలు తటస్థ ప్రభుత్వ నేతృత్వంలో జరపాలన్న డిమాండ్ను ప్రధాని షేక్ హసీనా తిరస్కరించడంతో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలు బహిష్కరించింది. శనివారం నుంచి 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలిపించింది. ఈ క్రమంలో భారత్ సరిహద్దులోని బెనాపోల్ పట్టణం నుంచి బయలుదేరిన బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలు ఢాకాలోని కమలాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుండగా శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. 4 బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 4 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు, పలువురు గాయపడ్డారు. ఆ సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్లలో అత్యధికులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు భారత్ నుంచి స్వస్థలాలకు తిరిగి వస్తున్న వాళ్లేనని రైల్వే అధికారులు వెల్లడించారు. మరియు పోలీసులు శనివారం 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో బీఎస్పీకి చెందినటువంటి ఒక ముఖ్య నేత కూడా ఉన్నారు. ఆదివారం నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికలను అధికారులు ఏర్పాటు చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 5 ప్రాథమిక పాఠశాలలు, పలు పోలింగ్ కేంద్రాలకు రిప్పండించారు. ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడ్డాలని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధాని ఢాకా శివార్లో ఉన్న గాజీపూర్లో చోటు చేసుకున్న ఘటనల మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు.